అమెరికాలో అక్రమంగా ఉన్నటువంటి 104 మందిని తీసుకొచ్చేసారు. లక్షల రూపాయల డబ్బులు పెట్టుకొని అమెరికాకు పోయి మీకు వీసా దొంగ వీసా, మీరు చదువుకోవడానికి వేయరు, పార్ట్ టైం పనిచేయడానికి కూడా లేదు, లక్షల రూపాయలు ఇక్కడ ఇండియాకు సంబంధించినవి అమ్మేసుకొని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులే తీసుకుపోయి అమెరికాలో ఉండి దొంగతనంగా, మీరు చదువుకున్నటువంటి వాళ్ళు పోనీ చదువుకోకుండా అనుకోకుండా పక్కకు పోయింది కాదు, లేదు పూటకు లేకుండా గడవడానికి పోయినటువంటి వాళ్ళ కాదు. ఇది ఇప్పుడు దుబాయ్కు పోయేటువంటి సాధారణ కూలీలు ఉంటారు చూసిరా, వాళ్ళు పోయిరంటే ఉపాధి కోసం పోయిరు అనుకోవచ్చు. మీకేమున్నది 40-50 లక్షల రూపాయల ఖర్చు పెట్టి అమెరికాకు పోయి అక్కడ పోయి చేసేది ఏముంది, సాధించేది. అందులో మీరు చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ బీటెక్లు లేకపోతే ఇంకోటెక్లు, ఎంబీఏలు, మంచి మంచి గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంకా కొందరు పిహెచ్డి హోల్డర్స్. మీరంతా దొంగతనంగా యుఎస్కి పోయి ఇవాళ వాళ్ళు పంపించొద్దంటే ఎక్కడ న్యాయం? దీన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకు ఏవో వేరే మెక్సికో వాళ్ళకో ఇతరులకో వేసినటువంటి ఈ బేడీల ఫోటోలను తీసుకొచ్చి భారతీయులకు బేడీలు వేసి తీసుకొచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. దీన్ని విశ్వగురు అన్నారు కదా, వాళ్ళందరినీ అక్కడే ఉంచవచ్చు కదా, ట్రంప్ మోడీ దోస్తులు కదా, ట్రంప్ మోడీ దోస్తులు అయితే దొంగలకి సద్దులు కడతారా? నువ్వు దొంగతనంగా ఎందుకు పోయినావు? భారతదేశం నుంచి గౌరవంగా భారతదేశం తీసుకొచ్చుకుంటుంది. 17,000 మంది ఏమో అక్కడ అక్రమంగా ఉన్నారు, అంటే వాళ్ళకు అధికారికంగా చట్ట ప్రకారం ఉండడానికి వీల్లేదు. అక్కడ ఎవడు ఉండమన్నాడు, ఎవడు బొమ్మన్నాడు మిమ్మల్ని? అమెరికాలో బ్రతకడమే గొప్ప అనేటువంటి కళల్లోకి వెళ్ళిపోయినటువంటి మీది తప్పు, పంపించినటువంటి తల్లిదండ్రులది తప్పు. కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా అమెరికా పోతే అయిపోతుంది, అడిగి పోతారు, ఉద్యోగం దొరుకుతుంది, గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, మొత్తం పెద్ద విలాలు ఉంటాయి, ఇక్కడ అయ్యవ ఇక్కడ ఉంటారు, అక్కడ పిల్లలు ఉంటారు, ఏదో కోడలు పురుడు పోసుకుంటే బిడ్డ పురుడు పోసుకుంటే ఇక్కడ ముసలోళ్ళని తీసుకుపోయి పన్నుల లెక్క తీసుకొని మళ్ళీ తీసుకొచ్చుకోవడం, అంతకంటే ఎక్కువ ఉన్నది వాళ్ళకి చేసే పని. ఇదేనా చేయడం? సరే అదంతా పక్కన పెడితే భారతదేశానికి సంబంధించి ఎవరైనా సరే భారతదేశంలో వేరే వాళ్ళు ఉండకూడదు, వేరే దేశంలో భారతీయులు అక్రమంగా వెళ్ళడానికి వీల్లేదు, ఎవరిని పంపించడానికి వీల్లేదు. అవసరమేమున్నది? నిన్ను ఎవడు పోమన్నాడు? తెలియకుండా పోవడము, అనుకోకుండా రోడ్డు దాటిందంటే వేరు విషయం. అమెరికాకు అనుకోకుండా పోయినవా? నీకు వీసా పాస్పోర్టు నీకు సంబంధించిన చట్టం తెలియదా? మరి నీకు ఎందుకు ఇంకా చదువు? అంటే నువ్వు అంత చదువుకొని దొంగతనంగా అమెరికా పోయి ఉండడానికి ప్రయత్నం చేసి ఇవాళ దొరికిపోయినావు కాబట్టి దొంగ, లేకపోతే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఈ దొంగతనం చేసుకుంటే అమెరికాలో సిటిజన్షిప్ వచ్చేస్తే అయిపోతుంది అనేటువంటి మాట. అక్కడ పోయి ఈ లుచ్చా పనులు లంగ పనులు చేసేటువంటి గ్యాంగ్ కొంతమంది ఉంటుంది. ఏదో కంపెనీ పేరు మీద ఇంకో కంపెనీ పేరు మీద దొంగతనంగా వెళ్ళాల్సినటువంటి కర్మేం పట్టింది? భారతదేశంలో అంతకంటే హ్యాపీగా బతకొచ్చు. నీకాడ 100 కోట్లు సంపాదించేటువంటి ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఎంతమంది అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు అందరూ బిలియనీర్లుగా మారిపోయారు. అక్కడికి వెళ్ళి పాయకాన్లు కడిగి, అక్కడికి వెళ్ళి రెస్టారెంట్లలో పనిచేసి, అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్లలో పనిచేసి పార్ట్ టైంగా దోచుకుంటున్నారు కదా. దీనికోసమా మీరు అమెరికా వెళ్ళింది? దానికి తోడు భారతీయులను సంఖ్యలు వేసి అవమానించారని కాంగ్రెస్ అనడము అది కాదు, అది తప్పు, అది మెక్సికన్లదని చెప్పేసి తర్వాత ప్రూవ్ అయిన తర్వాత నోరు గరుచుకోవడం ఇదే పని. ఆ తర్వాత నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియాలో ఇంకేదో చేయడం. నరేంద్ర మోడీ ఉండని, రాహుల్ గాంధీ ఉండని ప్రధానమంత్రి, భారతీయులు ఎవరైనా సరే తెలివి ఉండి వాడు అమెరికాకు దొంగతనంగా పోవడమే తప్పు. ఈ అమెరికా కాదు, ఏ దేశానికి దొంగతనంగా పోయినా తప్పు. పోయిన వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు. పోనీ నువ్వు చదువుకోవడానికి వెళ్ళి చదువుకోవడానికే పోవాలి. నువ్వు మళ్ళీ పార్ట్ టైం పని ఎందుకు చేస్తున్నావు? తద్వారా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కోపం వస్తుంది. నువ్వు పార్ట్ టైం పని చేస్తున్నావు, అవతల వాళ్ళకి $10 జీతం వస్తే నువ్వు $5కే పని చేస్తున్నావు కాబట్టి వాడు నిన్ను పనికి పెట్టుకుంటుండు, అక్కడ లోకల్గా ఉండేటువంటి వానికి పని దొరకలేదని కొట్లాటలు సాగుతున్నాయి. నీకు పార్ట్ టైం పని చేయడానికి వీసాలో అవకాశం ఉందా లేదా? అవకాశం లేనప్పుడు నువ్వు పని చేయడం అనేటువంటి దొంగతనమేనా కాదా? తీసుకొచ్చారు. ఇంకా భారతీయులందరినీ తీసుకురావాల్సిందే, వాళ్ళు పంపించడం కాదు, మీరే రావాల్సిందే. ఎవడు పొమ్మన్నాడు మిమ్మల్ని? లక్షల రూపాయలు వృధా చేసి అమెరికాకు దొంగతనంగా పోయినటువంటి వాళ్ళది తప్పు తప్ప ఇందులో తీసుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిర్రు, ఏదో దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీసికేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేమైనా ఉందా? యుద్ధ విమానం ఏ విమానంలో తీసుకొచ్చారు? అది మెక్సికో కోడైనా ఇంకోడైనా యుద్ధ విమానం ల్యాండ్ అయిందా లేదా? యుద్ధ విమానం ల్యాండ్ కాకపోతే మన విమానాలు తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ ఖర్చు మనకెందుకు బొక్క? వాడే విమానం పంపిస్తుంటే మన దగ్గర అన్ని విమానాలు ఫ్రీగా ఉన్నాయా? మనకేం అవసరం? నిన్ను ఓడిపోమన్నాడు. ఫస్ట్ దొంగతనం చేసి తప్పుకు శిక్ష పడొద్దంటే ఎట్లయితుంది? అందులో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి దాంట్లో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అక్కడ నీకేం పని? అమెరికా పోయి క్రిమినల్ కేసులు ఎందుకైనా నీకు?
సరే ఏదో రోడ్లో యాక్సిడెంట్లు అయినాయంటే వేరే విషయం. ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అందులో? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. దీంట్లో కాంగ్రెస్ వీళ్ళు చేసి ప్రతిపక్షాలు విశ్వగురుగా చేస్తానో నరేంద్ర మోడీ పరపతి గింతేనా హ్యాపీగా తీసుకొచ్చుకుంటున్నారు. భారతీయులను గౌరవంగా మేము తీసుకొచ్చుకుంటాం, మాకు అక్కర్లేదు, మీ అమెరికా వద్దు, ఇందులో ఉండాల్సిన అవసరం లేదు, భారతదేశంలో ఏదో ఉద్యోగం చేసుకొని బతుకుతారు. వాళ్ళు అప్పులు చేసి ఉంటారు కదా, ఎవడు చేయమన్నాడు? నీకు అమెరికాకు పోయేటప్పుడు చట్టబద్ధంగా పోయినవా లేదా? నువ్వు ఆస్ట్రేలియాకు పోయినవా, అమెరికా పోయినవా, కెనడా పోయినవా, ఏ దేశానికైనా పోతే ఒరిజినల్గా వీసా ఉందా లేదా, ఆ వీసా చదువుకోవడానికా, పార్ట్ టైం పని చేయడానికా, ఈ విషయాలపైన కూడా స్పష్టత లేదు. ఆ విషయాలపైన కూడా స్పష్టత లేకుండా వెళ్ళిపోయి వచ్చి దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకేముంటుంది? దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏముంటుంది? జనంలోకి వెళ్దాం. స్థానిక ఎన్నికలే. కాంగ్రెస్లో అంతర్గత కుమ్లాటలు, అంతర్గత లొల్లిలు, ఈ బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఏబిసిడి వర్గీకరణ ఇవన్నీ జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇవాళ సిఎల్పి మీటింగ్ ఉంటే మంత్రి జూపల్లి ఖర్గేను మీట్ అవ్వడానికి బెంగళూరు వేయండు. ఎందుకు వేయండు? మంత్రి జూపల్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఎందుకు వేయరు? సిఎల్పి భేటీకి ఎవరు వస్తారు? ఇవాళ 10 మంది కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళు సిఎల్పి భేటీకి వస్తారా రారా? గతంలో వచ్చిర్రు, ఇప్పుడు వస్తారా రారా? అర్జెంటుగా సిఎల్పి ఎందుకు పెట్టిరు? అసెంబ్లీ అవ్వడానికి ముందు సిఎల్పి పెట్టాలి, కానీ అసెంబ్లీ అయిపోయినాక సిఎల్పి ఎందుకు పెట్టిరు ప్రత్యేకంగా? ఏం జరుగుతున్నది కాంగ్రెస్లో? ఓ దిక్కేమో రాహుల్ గాంధీ టైం ఇవ్వట్లేదు, సోనియా గాంధీ టైం ఇవ్వట్లేదు, మంత్రివర్గ విస్తరణ చేసేటువంటి అవకాశము లేదు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఇన్ని నెలలైతున్నా కనీసం కొత్త కార్యవర్గం ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు వేరుగా మీటింగ్ పెట్టుకుంటున్నారు, మంత్రులు వేరుగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. బీసీల విషయంలో కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీలే కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ చేసినటువంటి దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే తగలబెడుతున్నారు. కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి కాంగ్రెస్ ఇప్పటికి ఎన్నిసార్లు వేయించారు? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి? ఇంకా ఇవాళ అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి పోతారట. ఎన్నిసార్లు ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏమనంటే తెలంగాణ కోసం ఎన్నిసార్లు అనుతారు? ఏమన్నా తెలంగాణ కోసం? ఇవాళ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ అధికారంలో ఉంటే, కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి ఉంటే, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఎవడైనా గతంలో కాంగ్రెస్ చూసినటువంటి వాళ్ళు, రాజకీయాలు చూసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అంతకంటే పై స్థాయిలో అంటే అంతకుముందే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఏ దిగ్విజయ్ సింగో, వీరప్ప మొయిలో, గులాం నబీ ఆజాదో, అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్గా పెడితే వాళ్ళకు కష్ట నష్టాలు, సాధక బాధకాలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది తెలుస్తుంది. అది తెలియకుండా అనుభవం లేనటువంటి వాళ్ళను, దీపాదాస్ మున్షి లాంటి వాళ్ళను వేయడం వల్ల ఏమరుగుతుంది? ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి అంతర్గతంగా కుమ్ములాటలు, సీనియర్ నాయకులు ఎవరు, మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎట్లా సంతృప్తిపరచాలి, ఏం చేయాలి, ఏ అవకాశం లేదు, ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అదే జరుగుతున్నది ఇవాళ.